అందరికీ నమస్కారం అండి. మీరు నార్మల్ రొయ్య పొట్టుని చూసుంటారు. అదే గోంగూర వేసుకొని రొయ్య పొట్టు చేస్తే ఉంటుందండి. ఆ టేస్టే వేరే లెవెల్ అండి. అది తింటుంటే పుల్ల పుల్లగా రొయ్య పొట్టు ఫ్లేవర్ కమ్మగా ఆ నూనె వేసుకొని వేడి చేసిన నూనె వేసుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో మీరు ఈ వీడియోలో అయితే చూసేయండి. గోంగూరనైతే శుభ్రంగా కడిగేసుకున్నానండి. 3 కట్టలు తీసుకున్నాను. ఇలా కాటన్ క్లాత్ మీద ఈ గోంగూరను అనేది ఎండబెట్టేసుకోండి. ఒక్క రోజులో ఎండిపోతుందండి. ఇలా ఎండిపోయిన దాన్ని ఒక్కసారి కాస్త సెగ అనేది వేయించాలండి. మనం గోంగూరను ముట్టుకుంటే క్రష్ అయిపోవాలి. అలా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నిజంగా మనం నాన్ వెజ్‌లో చికెన్‌లు, మటన్‌లు ఇవేమి కాదండి. ఇలాంటివి ఒక్కొక్క ముద్ద తింటుంటే ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇలా రొయ్య పొట్టును కూడా శుభ్రంగా చేసేసుకొని, వేయించేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఒక ప్యాన్‌లో గుప్పెడంత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు దోరగా అయితే వేయించేసుకొని చూసారా గోంగూర ఎలా క్రష్ అవుతుందో? నాకు నిజంగా భలే అనిపిస్తుంది అలా క్రష్ చేస్తుంటేనే. ఇందులోనే వెల్లుల్లి, కారానికి సరిపడా ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఈ సెగతో మనకి ఎండుమిరపకాయలు అనేది వేగిపోతాయండి. మరీ మాడ ఏపేయకూడదు. జస్ట్ అలా రెడ్‌గానే ఉండాలి. మనం ఇలా చిదిమితే ఎండుమిరపకాయ అనేది కూడా క్రష్ అవ్వాలండి. అలా వేయించేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. గోంగూరని ఎలా ఎలా క్రష్ చేసుకుంటున్నానో అలా అయిపోవాలి. ఇలా నేను రొయ్య పొట్టుని కూడా వేయించేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. రొయ్య పొట్టుని కూడా చాలా శుభ్రంగా చేసుకోవాలండి. లేకపోతే ఇసుక ఇసుకలాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని ఇలా మిక్స్ అయితే చేసేసుకొని ఇలా బరకగా అయితే చేసుకోవాలి. ఇలా బరకగా చేసుకున్న మిశ్రమంలో రొయ్య పొట్టును వేసుకుని మరొకసారి అయితే మిక్సీ అనేది కొట్టేసుకోండి. ఇలా మనం రొయ్య పొట్టును చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వంటలు ఏమీ లేనప్పుడు, కూరకి ఏమీ లేనప్పుడు ఇలా పొడి వేసుకొని నెయ్యితో అన్నా బాగుంటుందండి. నాకు రొయ్య పొట్టు ఎప్పుడు కూడా నూనెతో ఇష్టమండి. వేడి చేసుకుని నూనె పక్కన ఎగ్ ఫ్రై పెట్టుకొని ఇలా వేడి చేసిన నూనెతో మీరు ఒక్కసారి ఒక ముద్ద పెట్టుకోండి. పుల్ల పుల్లగా, కారం కారంగా నిజంగా ఎండు చేపల ఫ్లేవర్ ఉంటుంది చూడండి. రొయ్య పొట్టు ఫ్లేవర్ ఎండిపోయింది. ఆ ఫ్లేవర్ తెలుస్తూ మనకి ఎంత బాగుంటుందంటే ఒక ముద్ద కాదండి, 2 ముద్దలు కాదండి. నేనైతే ఎగ్ ఫ్రైతో అస్సలు తినలేదండి. నిజంగా ఈ రొయ్య పొట్టుతోనే తిన్నాను. ఇలాంటి రొయ్య పొట్టు ఉండగా మనకి పక్కన అసలు దేని మీదకి వెళ్ళదు. మీరు